స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. నిన్న రాత్రి కురిసినటువంటి భారీ వర్షాలకు ఇప్పటికే వరంగల్ నగరంలోని పలు కాలనీలు కూడా నీట మునిగాయి. ఇక్కడ రంగశాయిపేటతో పాటు శివనగర్ ప్రాంతం కూడా మొత్తం నీట మునిగినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం శివనగర్లో ఉన్నాము. కాలనీలోకి మొత్తం వరద నీరు వస్తుండడంతో కూడా పూర్తి స్థాయిలో పైన ఉన్నటువంటి కాలనీలు కూడా మునిగి ఇక్కడ దిగువ ఉన్నటువంటి కాలనీలోకి ప్రవేశిస్తున్నాయి. ఒక్కసారి వాటర్ ఫోర్స్ కూడా అంతకంతకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారి మనం చూస్తున్నాం వాటర్ ఫోర్స్ కాలనీ దిగువ ఉన్నటువంటి కాలనీలకు ఏ విధంగా వెళ్తుందో చూస్తున్నాము. ఈ వాటర్ ఫోర్స్లో కూడా ఎవరు ఎదురుగా వచ్చేటువంటి పరిస్థితి లేదు. చాలా వరకు కొంత భయాందోళన కూడా ఇక్కడ స్థానికులు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతానికైతే ఈ కాలనీ వాసులు కూడా ఎప్పుడు వరదమయంతో అంటే వర్షాకాలం వచ్చిందంటే వరదతోటి అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. నడవడానికి కూడా ఒక్కొక్క అడుగు వేయాలంటే కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి ఫోర్స్ అయితే వస్తుంది. ఎవరైనా చిన్నపిల్లలు కనుక ఇక్కడ అకస్మాత్తుగా నీళ్లలో పడిపోతే మాత్రం అనేక ప్రమాదాల బారిన పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ కాలనీ మొత్తం ఎక్కడెక్కడ ఎట్లాంటి పరిస్థితి ఉన్నాయో ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ వీళ్ళతో మాట్లాడదాం. ఇక్కడ ఏ కాలనీలు ఉన్నాయమ్మా ఇక్కడ మొత్తం? శివనగర్, విశ్వనాథ్ కాలనీ, విశ్వనాథ్ కాలనీ, సాయినాథ్ కాలనీ, వందనా స్కూల్ దగ్గర, శివ గణేష్ లైన్. ఇక్కడ ఎందుకంటే స్థానికులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు పడితే మాత్రం ఎప్పుడు ఇబ్బందులు. ఎందుకంటే వరంగల్కి ఒక సమస్య అయితే ఉంది. ఆ సమస్య అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో చెప్తున్నారు. వరంగల్లో వర్షం పడ్డ ప్రతిసారి కూడా అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా ఒక ప్రణాళిక లేకపోవడం వల్లనే ప్రతి సంవత్సరం కూడా ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాలనీలు కూడా లోతట్టు ప్రాంతాలనే మునిగిపోతుండడంతో ఎంతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. వేసిన రోడ్లు కూడా ఇట్లాంటి వరదలకు కొట్టుకుపోయేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఒక్కసారి మనం స్థానికులతో మాట్లాడదాం. ఇక్కడ ఏ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారమ్మా? ప్రతిసారి ఇదేనా మీ పరిస్థితి? సంవత్సరం నుంచి, గత 5 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయింది ఇట్లా. ఎందుకు ఇంత వరదలు మరి రోజు రోజుకి ఎందుకు పెరుగుతున్నాయి అనుకుంటున్నారు? ఇట్లా ఎందుకంటే రోడ్లు సరిగా బాగాలేక, ఇట్లా డ్రైనేజ్ సరిగ్గా లేకపోవడం వల్ల ఇట్లా జరుగుతుంది. ఏ నగర్ కాలనీలు మునిగినాయమ్మా ఇక్కడ ఈ ఏరియాలో మొత్తము? శివనగర్, కార్మిక పర్పస్ సంఘం లైన్, శివ గణేష్ లైన్, నవజ్యోతి లైన్, సాయినాథ్ కాలనీ, విశ్వనాథ కాలనీ, వందన స్కూలు, ఏకశిల స్కూల్ దగ్గర, ఈ పలు చోట్ల మాత్రం ఉన్నాయి ఇట్లా శివనగర్లో. ఈ లోపలికి వెళ్తున్నా కొద్ది ఇంకా వాటర్ ఫోర్స్ పెరుగుతూనే ఉంటుంది. ఇక్కడికి పై నుంచి వస్తుందండి. ఇది కిలవరంగల్ రోడ్డు పోషమ్మ కుంటకా నుంచి వస్తుంది వరద నీరు అంతా. ఇప్పుడు కట్ట చెరువు తెంపే వరకు ఇంకా వరద నీరు ఎక్కువ అయిపోయింది. తెంపేసి కట్టమల్లన చెరువు అంటారు. ఇక్కడ వర్షం పడుతున్నటువంటి నేపథ్యంలో కూడా నిన్నటి నుండి కూడా భారీ వర్షం కూడా నమోదవుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఇక్కడ కట్టమల్లన్న చెరువు పైన ఉన్నటువంటి కట్టమల్లన్న చెరువు తెగడంతో కట్టమల్లన్న చెరువును కూడా తెంపడంతో, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కాలనీలు కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ఆ కాలనీలు తెగిపోవడం వల్ల, ఆ కాలనీలో ఉన్నటువంటి కట్టను కొంత తెంపడం వల్ల కూడా ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఈ కాలనీలోకి వస్తుంది. ఇది ప్రతి సంవత్సరము అంటే ఏటికేడు ఇక్కడ వరద ముప్పు పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పి అంటున్నారు. చాలామంది స్థానికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో కొంతమంది ఇళ్లలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. బయటకి ఇప్పుడు వర్షంలో మాత్రం అడుగు వేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి, అసలు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి? కాలనీ వాసులు మొత్తం మునిగినటువంటి పరిస్థితి. ఎక్కడ చూసినా ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్లోకి మొత్తం ఇల్లు నీళ్ళలోకి రావడంతో ఇంట్లో ఉన్నటువంటి సామాన్ అంతా కూడా తడిసిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ ఫస్ట్ ఫ్లోర్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత ఇబ్బందికరమైన నుంచి కొంత బయటపడుతుంది. కానీ ఇంట్లో ఉన్నటువంటి సామాను, టీవీలు, ఫ్రిడ్జ్లు కూడా అన్నీ కూడా మునుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఏం జరుగుతుంది, వీళ్ళు ఎట్లాంటి ఇబ్బందులు చెప్పండి అమ్మా. ఇప్పుడు ఎట్లుంది పరిస్థితి? ఈ వరదలు కూడా ఇంత దారుణంగా వస్తున్నాయి. ఘోరంగా ఉంది. ఇళ్ళల్లో నీళ్ళు వచ్చాక మేము పక్క గల్లీలు ఉంటాం. ఇళ్ళకి ఇక్కడ దాకా ఇక్కడికి వచ్చినాం. బియ్యం అన్ని నానిపోయినాయి. అట్లా మునిగినాయమ్మా నీళ్ళు? ఉన్నాయి ఇంట్లో, పక్క గల్లీ. ఇక్కడ అంటే ఎప్పటి నుంచి వర్షం పడుతుంది? రాత్రి నుండే, ఇప్పుడు రాత్రికి ఇప్పటికే గిట్ల అయింది. రాత్రి కొంచెం లేవు, పొద్దున్న నుండి బాగా అయినాయి. నీళ్ళు ఎప్పటి వరకు ఉంటాయమ్మా? ఇదివరకు కూడా గతంలో కూడా ఉంటాయి సార్. 2-3 రోజులు 2-3 రోజులు ఉంటాయి. ఆ 2-3 రోజులు ఇదే పరిస్థితి మాకు.
నిజంగా వాళ్ళు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారంటే దాదాపు సంవత్సర కాలం అంతా అనేక కష్టాలు పడుకుని శివనగర్ ఇవన్నీ అంటే ఏంటంటే దాదాపు రోజు కూలికి వెళ్ళేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు, దినసరి కూలీలు ఉంటారు, ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకునేటువంటి వాళ్ళు ఉంటారు. అట్లాంటప్పుడు ఇట్లాంటి విపరీత పరిస్థితులు వస్తాయి కాబట్టి వాళ్ళందరూ కూడా కొంత దాచుకున్నటువంటి ధాన్యము కూడా తడిసి ముద్దయిపోవడంతో ఉండడానికి ఇల్లు లేక పాపం తను ఇక్కడికి వచ్చి ఈయనే ఉంటున్నట్టుగా మనకు చెప్తుంది. అంటే ఒక విధంగా పునరావాస కేంద్రాలకు వెళ్ళాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి మీకు వెళ్ళడం లేదమ్మా? ఇక్కడ హాస్టల్స్ కానీ కొన్ని ఫంక్షన్లు కానీ కూడా పెడతా అంటారు కదా, అడగలేదు, రమ్మనలేదు. అందుకే ఇప్పుడు ఎక్కడ ప్లేస్ లేక ఇక్కడికి వచ్చి నిలబడ్డావా? ఇక్కడ మా కొడుకుంటాడు, ఏడుకొచ్చి నేను పక్క గల్లీలో ఉంటా. ఇక మా అమ్మాయి మా కోడలు ఉంటుంది, మాడబిడ్డ ఆమె లేదు, ఇక వేరే కాడిపోయింది. నేను మా కొడుకోళ్ళ ఇంటికి వచ్చి నిలబడ్డా. ఇది ఎంత ఘోరంగా అంటే వాటర్ ఫోర్స్ కూడా చాలా చాలా పెరుగుతూనే ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇట్లాంటి వాతావరణము ఇంకా 2-3 రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నారు. ఇంకా ఫోర్స్ మాత్రం ఇట్లాగే వస్తే లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీలు కూడా మరింత, ఎందుకంటే పైన ఎగువ కాలనీల నుంచి వచ్చేటువంటి వాటర్ ఇక్కడ మల్లన్న కట్ట మల్లన్న గడ్డ దగ్గర నుండి కూడా ఆ వాటర్ కూడా కొంత కట్ట తెంపవడంతో కూడా పైన ఉన్నటువంటి కాలనీలు మునుగుతున్నాయి. అక్కడి నుండి వచ్చేటువంటి ఈ కింది కాలనీలు మాత్రం వాటర్ ఫోర్స్ ఎక్కువగా రావడంతో మొత్తం మునుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఆ కాలనీలో ఉన్నటువంటి వాళ్ళు నిత్యావసర సరుకులు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాళ్ళు ఉన్నటువంటి సామాన్ అంతా ఉండేసరికి వండుకోవడానికి కూడా కింద ఫ్లోర్లు అందరూ కూడా వంట వేసుకోవడానికి కూడా ప్లేస్ లేక బయట ఇబ్బందులు పడుతున్నారు. స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా అనేకంగా ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది స్వచ్ఛందంగా కూడా వాళ్ళు వెళ్తున్నారు. కాలనీలో ఏవైనా సమస్యలు ఉన్నాయా, ఏమైనా సహాయక చర్యలు చేద్దామా అన్నటువంటి కోణంలో కూడా కొంతమంది కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఎట్లాంటి పరిస్థితులు కాలనీలో ఉన్నాయి, వాళ్ళు ఏం అబ్జర్వ్ చేస్తున్నారో మనం తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అన్న, ఎట్లుందన్న ఈ కాలనీలో పరిస్థితి శివనగర్లో? శివనగర్ 34వ డివిజన్ పరిధిలో గత ఎమ్మెల్యే గారు వారి స్వలాభం కోసం ఓట్లు పోతాయనే ఉద్దేశంతో అక్కడ వందన స్కూల్ ముందు మార్కింగ్ చేసిన ఇళ్ళకు కూడా ఎలక్షన్ సమయంలో అవి కొట్టేయకుండా చాలా నాళాలు కబ్జాలు చేశారు. ఇక్కడ వాళ్ళు ఓట్లకు భయపడి ఉన్నదాన్ని అట్లే చేసి రోడ్లు వేయడం జరిగింది. దానివల్ల గత 3 సంవత్సరాలుగా మేము ఇబ్బంది పడుతున్నాం. ఇదే కాకుండా అండర్ డ్రైనేజ్ అని చెప్పి వాళ్ళ హయాంలో అక్కడ మనకు ఎక్కడి నుంచి శ్మశాన వాటిక కాడ నుంచి అండర్ బ్రిడ్జికి కలిపే ప్రయత్నం చేశారు. దాన్ని అసంపూర్తిగా చేయడం వల్ల ఈరోజు ప్రతిసారి వరదలు పడ్డప్పుడల్లా శివనగర్ మొత్తం మునిగిపోతుంది. దీనివల్ల ఇక్కడ ఉన్న 4 కాలనీలు శివనగర్లో జలమయం అవుతున్నాయి. ఇదే కాకుండా ఓన్లీ మైసయ్య నగర్ వాళ్ళు అక్కడ మైసయ్య నగర్ ఓటు బ్యాంక్ కోసం అక్కడ గండి కొట్టడం జరుగుతుంది. ఇవన్నీ ఇప్పుడు వచ్చే వాటరు నిన్న జరిగిన వర్షానికి వచ్చే వాటర్ కాదు. ఏదైతే గండి కొట్టడం జరిగిందో కట్టమై ఇప్పుడు ఆ వాటర్ అనేది ఇవి కంటిన్యూస్గా ఫ్లోటింగ్. ఇది 2 రోజుల వరకు మాకు ఇదే పరిస్థితి. కొన్ని ఇళ్లలో అయితే మొత్తం మునిగిపోయి ఫ్రిడ్జులు వాళ్ళ గృహోపకరణాలు మొత్తం మునిగి ఒక్కొక్కరికి 50,000 నుంచి ₹1,00,000 వరకు నష్టపరిహారం జరుగుతుంది. ఇది ప్రతి సంవత్సరం జరుగుతుంది. కానీ దీన్ని ఆదుకునే మేము గత నెలలో కూడా కమిషనర్ గారికి ముందస్తుగా మేము వర్షాలు జరిగితే కొత్త కమిషనర్ గారు వచ్చారు, మేడం మా పరిస్థితి ఇదని చెప్పి మా జిల్లా అధ్యక్షుడితో బీజేపీ పార్టీ తరఫున వెళ్ళి మేడం గారికి రెఫరెండం ఇవ్వడం జరిగింది. కానీ ఈ రోజు వరకు వాళ్ళు ఏ ఒక్క చర్య కూడా తీసుకోకపోవడం వల్ల ఈరోజు మళ్ళీ అదే దుస్థితి. మేము ప్రతిసారి ప్రోగ్రాం చేసి ఇక్కడ ఖాళీలో ఏవైతే జలమయం ఉన్నాయో వీళ్ళకు ఒక 200 మందికి 300 మందికి వంట వండించి మేము ఆ ఏర్పాటు చేస్తున్నాం. ఇవి తాత్కాలికంగా ఒక రోజు కోసం ఏదో ఉపశమనం జరుగుతున్నది. కానీ దీనికి శాశ్వతంగా పరిష్కారం జరగాలంటే ఏవైతే నాలాల కబ్జాలకు గురైనాయో వాటిని యుద్ధ ప్రాతిపదికనగా చేసి ఓటు బ్యాంకు రాజకీయాలకు స్వస్తి చెప్పి రాజకీయ నాయకులు ఇప్పటికైనా గత టీఆర్ఎస్ ప్రభుత్వం అదే చేసింది, ఈ రోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అదే చేస్తున్నది. వీళ్ళు ఏవైతే కబ్జా గురైనాయో ఇవన్నీ మొత్తం కొట్టేసి రోడ్లు డ్రైనేజ్ సిస్టమ్ కనుక మనకు కరెక్ట్ చేస్తే ఈ శివనగర్ అనేది గత 40 సంవత్సరాలు ఏ ఒక్క రోజు కూడా జరగలేదు. మనకు ఎప్పుడైతే అండర్ డ్రైనేజ్ వర్క్ స్టార్ట్ చేసి అక్కడ మనకు గండి కొట్టడం జరుగుతుందో ఆ రోజు నుంచి 4 సంవత్సరాల నుంచి మాకు ఇది బాగా జరుగుతుంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కాలనీలు శివనగర్తో పాటు మిగిలిన ప్రాంతాలు కూడా ఉన్నారు. ఎక్కడెక్కడ ఇళ్లలోకి మొత్తం పూర్తిగా గ్రౌండ్ ఫ్లోర్లకు మొత్తం పూర్తిగా దర్శనమైన ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు మనకు ఈ 3 గల్లీలు వందన స్కూల్ గల్లీ, విశ్వనాథ కాలనీ గల్లీ ప్లస్ మునిగిపోయినాయి, యువజన పర్పస్ సంఘం గల్లీ ప్లస్ ఇటు కార్మిక, ఇటు ఒక 5 కాలనీలు. ఇక్కడ మేము లిస్టు కూడా తీసుకున్నాం. వీళ్ళకు వంట వండే పరిస్థితి లేదు. వీళ్ళకు మొత్తం గృహోపకరణ బియ్యంతో సహా బీజేపీ పార్టీ తరపు నుంచి వీళ్ళందరికీ వంట వండించి మేమే డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది.
ఇక్కడ కాలనీలు కూడా అనేక ఇబ్బందులు, అంటే గతంలో ఎప్పుడు లేనివి కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల వల్లనే ఇవన్నీ సమస్యలు తలెత్తుతున్నాయి. కాబట్టి నాలాలు కబ్జాకు గురవుతున్నప్పుడు దాన్ని ప్రత్యక్షంగా కూడా దానిపై స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కేవలము ఓటు బ్యాంకు రాజకీయాల వల్ల కూడా మిగిలినటువంటి సమస్యలు, అంటే ప్రతి సంవత్సరం కూడా వర్షాలు కంటిన్యూగా రావడం వల్ల 50 నుండి 1,50,000 రూపాయలు ప్రతి సంవత్సరం కూడా నష్టపోతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు ఫర్నిచర్ కూడా ధ్వంసం అవుతున్నటువంటి పరిస్థితి. గ్రౌండ్ ఫ్లోర్ కూడా మొత్తం నీటితో తడిసిపోవడం వల్ల కూడా ప్రతిసారి వర్షాకాలం వస్తుందంటేనే ఒక గుండెల్లో రైలు పరిగెడుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ శివనగర్లో ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఒక శాశ్వత ప్రాతిపదికన చర్యలు చేపడితే తప్ప ఒక విముక్తి కలగడం లేదు. పక్కనే ఉన్నటువంటి మైసయ్య నగర్ కాలనీలో ఉన్నటువంటి చెరువులో నుండి నీరు వస్తున్నది, కానీ దానికి అక్కడ పైన కాలనీలో మునిగిపోవడం వల్ల గండి కొట్టడం వల్లనే వచ్చేటువంటి వాటర్ తప్ప దీనికి ఎప్పుడు వాటర్ ఫ్లో లేదు. కానీ ఒక అంటే కృత్రిమంగా సృష్టించినటువంటి ఇది ఒక ప్రమాదంగానే దీన్ని అభివర్ణిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు పూర్తి స్థాయిలో ఒక ప్రణాళికలు చేపట్టి శాశ్వత ప్రాతిపదికన మాత్రమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు ఎక్కడ కాలనీలు మునిగిపోతున్నాయి అన్నటువంటి ప్రాంతాలని కూడా ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూస్తుంది. దానికి సమస్యలకు కారణాలు కూడా అన్వేషిస్తుంది, పరిష్కార మార్గాలు కూడా చూపిస్తుంది. కానీ ఇంప్లిమెంట్ చేయాల్సింది మాత్రం అధికారులే. కానీ చిత్తశుద్ధి లేకపోవడం వల్లనే ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించి కూడా ఎంతోమంది కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి. ఒక ఉపశమన చర్యలు మాత్రం మేము చేపడుతున్నాం తప్ప శాశ్వత ప్రాతిపదికన మాత్రం అధికారులు ప్రభుత్వాలు చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ పట్టించుకోకపోవడము, అలాగే ఒక చిత్తశుద్ధి లేకపోవడమే అనేక సమస్యలకు కారణాలు అవుతున్నాయి. రాను రాను సమస్యలు పరిష్కారం కావాలి తప్ప ఉన్న సమస్యలకు తోడు కొత్త సమస్యలు రావడం వల్ల కూడా వరంగల్ నగరం అనేది కూడా దినదినం ఒక ప్రమాదంలోకి నెట్టబడుతున్నటువంటి ఒక పరిస్థితులు తలెత్తుతున్నాయని చెప్పి స్థానికులు కూడా వాపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి వరంగల్ బిఆర్ నగర్లో మనం ఉన్నాము. లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అవడంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సామాన్ తీసుకొని కొన్ని పునరావాసాల కేంద్రాలకు తరలిపోతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి బ్యాగులు కూడా చదువుకొని పక్క ఉన్నటువంటి క్షేమంగా ఉన్నటువంటి ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. బాధితులు ఎట్లాంటి పరిస్థితులు ఉన్నారు, బిఆర్ నగర్లో ఎట్లాంటి పరిస్థితులు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎక్కడి నుంచి వస్తుందమ్మా ఇప్పుడు మొత్తం ఎప్పటి నుంచి పడుతుంది? నైట్ కాంచి సారు, నైట్ కాంచి ఒకటే వర్షం, ఉప్పులు పప్పులు బట్టలు గిట్ల అన్ని తడిచినాయి. ఏం వండుకుంటా వస్తలేవు. మొత్తం ఫ్రిడ్జిలు టీవీలు అన్ని మొత్తం తడిచినాయి. ఏం లేకుండా బియ్యాలు కింటాల కొద్ది బియ్యాలు వేసుకుంటే బియ్యం గియ్యం ఏం లేకుండా అన్ని వరదకు అన్ని కొట్టుకపోయినాయి సార్. వర్షం ఇది నైట్ నుంచి సార్, నైట్ నుండి ఫుల్గా నైట్ కాంచి వచ్చి తెల్లందాక నిద్ర లేదు, ఆగారం లేదు. అన్ని కొట్టుకపోతా అంటే ఇక అన్ని చదువుకుంటా అటు సైడు అక్కడ కరీంబాద స్కూల్కు పోతామని పోతాను. అక్కడ పునరావాస కేంద్రమా, బట్టలు చదువుకుని వెళ్తురా? కనీసం స్కూల్లో ఎట్లుందమ్మా ఇక్కడ మీ ఇళ్ళలోకి అన్ని వచ్చినాయా? వాటర్ కూడా అన్ని వచ్చినాయి, నీళ్ళు అందరి ఇళ్ళకి వచ్చినాయి నీళ్ళు. ఇంకా కొద్దిగా అయితే ఇళ్ళకి పోతాయి కావచ్చు, ముందు మెట్టు వరకు వచ్చినాయి నీళ్ళు. నైట్ నుండి ఇళ్ళల్లో లేవు ఇంకా నీళ్లు. ఇప్పుడు ఇంకా పెరుగుతుంది. ఇంకా వెనక ఇండ్లు మునిగినాయి. మాకంటే ఇండ్లు కాబట్టి ఇళ్ళకు రాలే, వీళ్ళకు నీళ్ళు వస్తాయి, ఇంకా పెరుగుతాయి. వాటర్ ఎక్కడి నుంచి వస్తాయమ్మా? ఇక్కడ షాంపేట బట్టిపల్లి కానించెలు వస్తాయి నీళ్ళు, బట్టిపల్లి కానించెలు వస్తాయి నీళ్ళు. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ బిఆర్ నగర్ కాలనీ మొత్తం మునిగింది. ఇక్కడ పైన ఉన్నటువంటి బట్టిపల్లి అలాగే వడ్డేపల్లి చెరువు నుంచి వచ్చేటువంటి వాటర్ కూడా ఇదే కాలనీలోకి వస్తాయని చెప్పి అంటున్నారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి అంటే ఇప్పుడు ఇప్పటికే ఇట్లుంది, ఇంకా పైనుంచి వరద ఉధృతి పెరుగుతున్న కొద్దీ ఈ కాలనీలో నీళ్ళు కూడా బ్యాక్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాటర్ కూడా ఇంకా పెరిగే ప్రమాదం ఉందని చెప్పి అంటున్నారు. వాళ్ళు పునరావాస కేంద్రాలు వెళ్తున్నటువంటి పరిస్థితి ఎట్లుందండి? పెరుగుడే ఇంకా ఇంచు పెరుక్కుంటూనే వస్తాను. ఇంతకుముందు రోడ్డు మీద నీళ్ళు లేవు, ఇప్పుడు రోడ్డు ఫుల్. ఇదివరకు ఇంత రోడ్ల మీద లేవా నీళ్ళు? ఇంతకుముందు లేవు, పెరుగుతుంది ఇప్పుడు పెరుగుతుంది. ఓకే, అంటే ఉదయం నుంచి కురుస్తున్నటువంటి వర్షాలకు ఇప్పటి వరకు రోడ్ల మీదకి నీళ్లు రాలేదు, కానీ ఇప్పుడు ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పి అంటున్నారు. ఈ నీళ్లు కనుక ఇంకా పెరిగితే లోపల ఉన్నటువంటి ఇప్పటికే ఇండ్లు ఉన్నటువంటి సామాన్ అంతా టీవీలు, ఫ్రిడ్జ్లు, కూలర్లు, అలాగే నిత్యావసర సరుకులు, బియ్యం, పప్పు ధాన్యాలు, ఉప్పు ధాన్యాలు అన్నీ కూడా అక్కడ మునిగిపోయినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఈ నీళ్లు కూడా ఇంకా పెరిగేటువంటి ప్రమాదం ఉండడంతో ఇప్పుడు ఇంకా ముందు జాగ్రత్త, అంటే గతంలో కూడా 2020లో వచ్చినటువంటి వరదలకు కూడా అనేక ఇబ్బందులు పడ్డటువంటి వరంగల్ నగర వాసులు గత అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఇక్కడ సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కరు కూడా తమ బట్టలను కూడా తీసుకొని వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వాటర్ కూడా ఎక్కువగా వస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్లను కొంత పునరావాస కేంద్రాలకు కూడా తరలించాల్సినటువంటి పరిస్థితి ఇప్పటికే అధికారులు కూడా వెళ్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడ వాళ్ళ ఇళ్లలో ఎట్లాంటి పరిస్థితులు తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాము. ఎక్కడికి వెళ్తున్నారమ్మా? ఎట్లుంది మీ ఇంట్లో పరిస్థితి? మొత్తం వాటర్ వచ్చి ఇంట్లో మొత్తం నిలబడేటట్టు కూడా లేదు, కూర్చునేటట్టు కూడా లేదు. మా ఆయన చనిపోయింది, వాటికి 6 రోజులు. మేము ఎక్కడికి పోవాలో కూడా మాకు అర్థం కావడం లేదు.
ఓకే ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎటు వెళ్తున్నాం ఇప్పుడు? ఇప్పుడు అక్కడ స్కూల్ కాడుకో ఎక్కడికో రమ్మన్నారని చెప్పానంటే బయటికి వెళ్తున్నాం. మళ్ళీ నైట్ కూడా వర్షం వస్తే పండుకునే పరిస్థితి లేదు కదా, కూర్చునే పరిస్థితి లేదు కదా అని. ఇప్పుడు మీ కుటుంబంలో ఎంతమంది ఉంటారమ్మా? 5 ఉన్నాం. అంటే ఇప్పుడు వాళ్ళ ఇప్పటికే కొంత ఆర్థికంగా చితికిపోయినటువంటి పరిస్థితి, భర్త కూడా కొద్ది రోజుల క్రితమే చనిపోయిందని చెప్పడం, ఎటు వల్ల కూడా దిక్కుదోచని పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి పక్కన స్కూల్లో కూడా పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారని చెప్పి తెలిస్తే వెళ్తున్నారు. ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కలిసి తీసుకెళ్తున్నారమ్మా. ఎట్లుందమ్మా మీ ఇంట్లో అన్ని మునిగినాయమ్మా? ఎట్లుంది పరిస్థితి? సారు అన్ని మునిగిన పరిస్థితి మంచిగా లేదు. ముసలి వాళ్ళు నా కొడుకు చచ్చిపోయిండు, 6 రోజులు అవుతుంది. నా కొడుకు ఇద్దరు మగ పిల్లగాడు చిన్నోళ్ళే, నా కోడలు 5 ఉన్నాం. తినే పరిస్థితి లేదు. ఆ దానం చేసేదానికి సంధి వేసుకొని చేసినాం. ఏ పరిస్థితి లేదు నాయన. సరే, ఇక్కడ వాళ్ళ ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు కూడా అనేక ఉన్నటువంటి నేపథ్యంలో వాళ్ళు కొంత ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ చాలా మంది కూడా పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి దృశ్యాల్ని మనం చూస్తున్నాము. ఇక్కడ బిఆర్ నగర్ కాలనీలో కూడా గతంలో కూడా చాలా ఇబ్బందికర వాతావరణం అయితే కనిపించింది. ఇక్కడ చూడొచ్చు, దాదాపు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా పిల్లల పాపలు అలాగే బట్టలు కూడా తీసుకొని పునరావాస కేంద్రాలకు తరలి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే చాలా మంది వృద్ధులు, చిన్నపిల్లలు, కొంతమంది జ్వరాలతోటి, ఫీవర్లతో ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఎట్లా ఉందో మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. పిల్లల్ని కూడా తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్తాం బ్రదర్? ఎక్కడ? వేరే ఊరికి వెళ్ళిపోతాం. ఓకే ఓకే. వాళ్ళ బంధువుల ఇళ్ళకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడికి వెళ్ళినా కానీ అంటే ఇప్పటి వరకు రోడ్ల మీద నీళ్లు లేవు, కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో రోడ్లకు ఇంకా అంటే నీరు పెరుగుతుందని చెప్పి అంటున్నారు. బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నారు మీరు? మా సిస్టర్ వాళ్ళు ఇల్లు ఉన్నారు. ప్రతి సంవత్సరం మాకు ఇట్లనే ఉంటుంది వాతావరణం. ఈ వరద నీళ్ళు ఎప్పుడు సాల్వ్ అవుతాయో తెలియదు. ఆమె కాదు, మాకు కొంచెం మాకు బొందివాగు మంచిగా చేస్తే మాకు ఇదంతా ప్రారుష్యాన్ని ఉండదు. బొందివాగు ఉండడం వలన ఇవంతా ప్రాబ్లం. మీకు నీళ్లు పోతే ప్రాబ్లం ఏమి ఉండదు. ఎప్పుడు ప్రతి సంవత్సరం వర్షాకాలం ఎప్పటికి ఇదే. ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏందో చెప్తారు. ఈ వాటర్ నిలవడానికి కారణం ఏంది? మీకు వచ్చేటువంటి వాటర్ ఎక్కడి నుంచి వస్తున్నాయి? సోర్స్ ఏంది ఇక్కడికి? ఇక్కడ బట్టిపల్లి నుంచి వస్తాయండి. ప్రతి సంవత్సరం ఇట్టే ఉంటుంది మాకు పరిస్థితి. ఈ యొక్క బొందువాగు ఒకటి క్లియర్ చేస్తే మాకు ఈ శరీరం నుంచి తప్పించుకుంటాం, లేకపోతే ప్రతి సంవత్సరం ఇదే కోసం. ఇప్పుడు ఇప్పటివరకు చాలా మంది చెప్తున్నారు, ఇప్పటివరకు వాటర్ రోడ్ల మీదకి లేవు, మునిన కాలనీ అని మునినాయి, ఇంకా పెరుగుతాయి అని చెప్పి అంటున్నారు. పెరుగుతుంది ఇంకా? ఓకే. అంటే అక్కడ క్లియర్ లేకపోవడం వల్ల ఇక్కడ పెరుగుతాయా? అది నిండిపోయింది అక్కడ? వాగు నిండి ఇళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆ వాగనే క్లియర్ అయితే కాలనీలో ఈ వరద అనేది తక్కువ అవుతుంది. ఆ వాగు ప్రతి సంవత్సరం రిపేర్ చేస్తా అంటారు, చేస్తలేరు. ఈ నాయకులు ఎవరు పట్టించుకోలేరు మా కాలనీలు. ఓకే ఓకే. ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు బిఆర్ నగర్ కాలనీ వాళ్ళందరూ కూడా ఇక్కడ పునరావాస కేంద్రాలకు తరలిపోతున్న నేపథ్యంలో ఇక్కడ బొందివాగు అనేది ఉంటుంది. ఆ బొందివాగు నిండిన తర్వాత వాటర్ కూడా అంటే క్లియర్గా ఉంటే ఎప్పటికప్పుడు వాటర్ ఫ్లో ఉంటే మాత్రం వెళ్ళేటువంటి పరిస్థితి. కానీ ఆ వాటర్ ఫ్లో లేకపోవడం వల్ల కూడా ఈ వాటర్ వెనక్కి రావడం వల్ల కాలనీలోకి వరద పెరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి భట్టుపల్లి నుంచి వచ్చేటువంటి వాటరు ఇక్కడ తమ కాలనీలోకి రావడం వల్ల ఇక్కడ నీట మునుగుతుందని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఆ కాలనీ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మొత్తం ఇంకా ఏ ప్రాంతాలనే ఇక్కడ మొత్తం ఎన్ఎన్ నగర్ ఉన్నది. ఎన్ఎన్ నగర్ ప్లస్ బిఆర్ నగర్, అటు బట్పల్లి, ఇంకా చెరువు తెగి ఇటు మొత్తం వాటర్ అని వస్తాయి. చెరువు తెగిందా ఇప్పుడు ప్రస్తుతానికి? మత్తడి వస్తుంది, వచ్చేది మత్తడి వాటర్. ఇవి మత్తడి వాటర్. ఇంకా వర్షాలు ఎక్కువైతే ఇంకా ఇళ్ళలో కూడా వాటర్ వస్తాయి. మరి మరో 2-3 రోజులు కూడా వర్షాలు ఉన్నాయని చెప్పి అంటున్నారు. మరి ఇప్పుడు ఇట్లా పరిస్థితి కొనసాగితే మీరు అంతా ఎక్కడ ఉంటారు? ఏదైనా స్కూళ్ళలో షెల్టర్ తీసుకొని ఉండాలి. స్కూళ్ళకు అటే పోతాను. ఓకే ఓకే. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇక్కడ మనం చూడొచ్చు, వచ్చేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ బొందివాగు నిండడం వల్ల ఇక్కడ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెప్పి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. ఇక్కడ ఎన్ఎన్ నగర్ అలాగే బిఆర్ నగర్ 2 కాలనీలు కూడా ఇప్పుడు ప్రస్తుతం ఆ ప్రాంతంలో మనం ఉన్నాము. ఇక్కడ పునరావాస కేంద్రాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి. మరికొంతమంది తమ కుటుంబ సభ్యులు బంధువుల ఇళ్లకు వెళ్తున్నారు. బ్యాగులు చదువుకొని ఎక్కడైతే వాళ్ళ బంధువులు ఉంటారో చుట్టుపక్కలటువంటి వాళ్ళ ఇళ్లకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రతిసారి ఇట్లాగే ఉంటుంది. రోడ్డు క్లియరెన్స్ లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నామని చెప్పి ఇక్కడ బిఆర్ నగర్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కూడా కొంత సహాయక చర్యలు చేపట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. మరొకసారి మాట్లాడదాం. ఇప్పటివరకు ఎవరైనా అధికారులు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయా లేదా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎవరైనా వచ్చిన ఎక్కడికి? కొండమురళి గారు వచ్చారు, చూసిండి వెళ్ళిపోయింది అంతే. వచ్చి ఇక్కడ వచ్చి చూసి అయిపోయింది అంతే. ఇంకెవరైనా వచ్చిందా? ఎవరు? ఎన్డీఆర్ఎఫ్ బృందాలకి ఏం రాలేదు ఎక్కడికి? ఈ మున్సిపాలిటీ అధికారులు కూడా స్పందిస్తలేరు. ఇప్పుడు ఇది ఇంతేనా? ఇంకా మునిగిన ప్రాంతాలనే లోపల అటు కాలనీ పైన వేరే గుడిసెలు ఇంకా అమ్మాలుగా అని అవన్నీ నీట మునిగిపోయినాయి. ప్రతి సంవత్సరం కూడా చిన్నపిల్లల్ని వేసుకొని ప్రతి అందరూ ఇబ్బంది పడతారు. ఓకే ఓకే.
ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా ఇట్లాంటి వర్షాకాలం వచ్చిందంటేనే బిక్కుబిక్కుమంటూ బతుకుతున్నటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఈ వాటర్ అంటే బొందివాగు కనుక పూర్తిగా క్లియర్ అయితే తప్ప ఈ నీళ్లు పోయేటువంటి పరిస్థితి కాబట్టి అధికారులు సహాయక చర్యలతో పాటు ఇక్కడ బొందివాగు నీళ్లు తోడించేటువంటి ప్రయత్నం కూడా చేయించాలని ఇక్కడ స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.